Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of John, first chapter, verse 50. నేటి దినము మన ధ్యానం కొరకు యోహాను సువార్త మొదటి అధ్యాయం 50వ వచనం నుండి తీసుకొనబడింది. Thou shalt see greater things than this. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. In John 1:29, యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనంలో we can see the forerunner, John the Baptist, introducing Jesus to the world as the Lamb of God. యేసు ప్రభువారికి ముందుగా వచ్చి యేసు ప్రభువారిని ఈ లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేస్తున్న బాప్తిజం ఇచ్చే యోహాను గురించి చూడొచ్చు. John the Baptist said, he is the Lamb of God which taketh away the sin of the world. బాప్తిజం ఇచ్చే యోహాను చెప్తున్నాడు ఇక్కడ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. So this public declaration was made by him in the context of the baptism of Jesus. యేసు ప్రభువారి యొక్క బాప్తిజం సందర్భంలోనే బహిరంగంగా ప్రజలతో చెప్తున్న మాట. And later Jesus started his public ministry after being tempted by Satan. ఆ తర్వాత సాతాను చేత శోధించబడిన తర్వాత యేసు ప్రభువారు తన బహిరంగ సేవ పరిచర్యను ఆరంభిస్తాడు. And after a time of prayer he started choosing his disciples. కొంత సమయం ప్రార్థన చేసిన తర్వాత తన శిష్యులను ఆయన ఎన్నుకుంటూ ఉంటాడు. As a result of the testimony and declaration made by John the Baptist, బాప్తిజం ఇచ్చే యోహాను ఇచ్చిన సాక్ష్యం బట్టి ఆయన చేసిన ప్రకటన ఫలితంగా two of his disciples, that is Andrews and John, తన శిష్యులలో ఇద్దరైనటువంటి ఆంద్రేయ యోహాన్ అనేవారు, they wanted to leave John the Baptist and decided to follow Jesus. వారు బాప్తిజం ఇచ్చే యోహాను విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించాలని తీర్మానించుకున్నారు. John the Baptist never felt bad as those two disciples deserted him. ఆ విధంగా ఇద్దరు శిష్యులు బాప్తిజం యోహాను విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు తాను ఏమీ బాధపడలే. He was always conscious of his ministry. ఆయన ఎల్లప్పుడు కూడా తన సేవ పరిచర్య గురించినటువంటి ఆ స్పర్శలో ఉన్నాడు. His ministry was to draw the people to follow Jesus. తన పరిచర్య అంతా కూడా ప్రజలని యేసు ప్రభు వారి వైపుగా నడిపించాలి. To drawing people unto Jesus. ప్రజలని యేసు ప్రభు వైపుకి, అంటే యేసు ప్రభు వైపుగా ఆకర్షితులు కావాలని, ఆయనను వెంబడించాలని, not to follow after him. ఈయనను వెంబడించాలని కాదు. So he was very conscious about his ministry. కాబట్టి తన యొక్క పరిచర్య గురించినటువంటి ఆ స్పర్శలో గమనికలో ఉన్నాడు. We also must keep this truth in our minds while working for him. మనం కూడా ఆయన కొరకు పని చేస్తున్నప్పుడు ఈ సంగతులని మనసులో పెట్టుకోవాలి. Today many are drawing people and sometimes dragging people to follow them. ఈ రోజు చాలా మంది ప్రజలు వారిని వెంబడించాలని కొంతమందిని వారు లాక్కుంటున్నారు, కొంతమంది వారి వైపుగా వారు బలవంత పెడుతున్నారు. More than Jesus they talk about more about themselves. యేసు ప్రభు కన్నా ఎక్కువగా తమ గురించే వాళ్ళు మాట్లాడుతుంటారు. Oh, that is a very bad attitude. ఇది చాలా చెడ్డ వైఖరి. Later Andrew brought his brother Peter also to Jesus. ఆ తర్వాత ఆంద్రేయ తన సహోదరుడైన పేతురును కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపించాడు. Now in the portion of our meditation today, మరి ఈ రోజు మన ధ్యానం కొరకైన ఈ భాగంలో we see the call of Philip and Nathaniel. ఫిలిప్పు మరియు నతానియేలు యొక్క పిలుపుని గురించి చూస్తున్నాం. The method of calling differs from person to person. చూడండి, ఈ పిలుపు మాటకు వస్తే ఒక్కొక్క వ్యక్తికి వేరుగా ఉంటుంది. The method of calling Peter is different from that of Paul. పేతురు యొక్క పిలుపు విధానానికి పౌలుని పిలిచిన పిలుపు విధానం వేరుగా ఉంది. Peter was called in a simple way when Jesus asked him to follow him. పేతురు పిలుపు సామాన్యంగా ఉంటుంది. ఆయన ప్రభువును వెళ్తుండగా నన్ను వెంబడించమన్నాడు, అంతే. That's all. అంతే. Whereas in the call of Paul, అదే పౌలుని పిలిచినప్పుడు ఆ పిలుపు మాటకు వస్తే God performed a supernatural event. దేవుడు ఎంతో అతీతమైనటువంటి ఒక సంఘటన జరిగించాడు. In a similar way, అదే రీతిగా Andrew's call was through the direction of John the Baptist. ఆంద్రేయ పిలుపు కూడా బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క ఆ నడిపింపు ప్రకారం. And later Peter was brought to Jesus by Andrews. ఆ తర్వాత పేతురు ఆంద్రేయ ద్వారా ప్రభు దగ్గరికి తీసుకొని But రాబడతాడు. in the case of Philip it was different. అయితే ఫిలిప్పు విషయానికి వస్తే అది వేరుగా ఉంది. In one sense, ఒక విధంగా చెప్పాలంటే Jesus went to Galilee to found Philip. యేసు ప్రభు వారు ఫిలిప్పుని కనుగొనడానికి గలిలియాకు వెళ్ళాడు. And he called him to follow him. అతన్ని పిలిచాడు, నన్ను వెంబడించమని కోరినాడు. In other words, మరొక మాటలో we చెప్పాలంటే understand that Jesus went all the way in search of Philip and found him. యేసు ప్రభు వారు ఫిలిప్పుని వెతకడానికి గలిలియా దాకా వెళ్ళాడు, ఆయనను కనుగొన్నాడు. Lord Jesus Christ came to this world to seek and save which is lost. Luke 19:10. యేసు ప్రభు వారు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19:10 చెప్తాడు. And then Philip brought Nathaniel to Jesus. ఆ తర్వాత ఫిలిప్పు నతానియేలుని యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తాడు. God has various methods of bringing his chosen ones
to home to himself. దేవుడు తను ఎన్నుకున్న వారిని తన కొరకు ఆయన పిలుచుకోవడానికి వేరు వేరు పద్ధతులని విధానాలను అవలంబించారు. He is not tied to use the same method in all the cases. అందరి విషయంలో కూడా ఒకే పద్ధతిని అవలంబించే విషయంలో ఆయన ఏమి అలసిపోలే. He is not tied. He need not use the same అంటే ఆయన method. ఒకే విధానమైనటువంటి ఒకే పద్ధతిని అవలంబించవలసిన అవసరం ఏమి లేదు. అలాంటిది ఏమి నిబంధనలు లేవు. In this context, ఈ సందర్భంలో we have to understand one truth. ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. In some of our meetings, మన మీటింగ్ లో కొన్ని మీటింగ్లో many times we hear the testimonies of many as to how they are saved. అనేక పర్యాయాలు ప్రజలు సాక్ష్యం చెప్పడం మనం వింటాం. వారు ఏ విధంగా రక్షించబడ్డారో చెప్తుంటారు. In some lives, కొంతమంది జీవితాల్లో God performed great miracles to save them. దేవుడు వారిని రక్షించడానికి గొప్ప అద్భుత కార్యాలు చేశారు. After hearing such sensational testimonies, ఈ విధమైన సంచలనాత్మకమైనటువంటి సాక్ష్యములు విన్న తర్వాత many others who are hearing those testimonies, ఇతరులైన వారు ఈ సాక్ష్యం వింటున్న వారు they also wait so that God may do the same miracles in their lives also. వాళ్ళు కూడా వారి జీవితంలో దేవుడు అదే తరహా అద్భుత కార్యం జరిగిస్తాడేమో అని వేచుంటారు. That is wrong. అది తప్పు. God need not use the same method in your life. దేవుడు ఒకే పద్ధతిని ఆ పద్ధతిని నీ జీవితంలో కూడా అవలంబించవలసిన అవసరం ఏమీ లేదు. So let us not be carried away by others' experiences. కాబట్టి ఇతరుల అనుభవాలను బట్టి మనం పోవలసిన అవసరం లేదు. Let us thank the Lord the way He saved them. ఆయన దేవుడు వారిని రక్షించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞులమై ఉందాం. But don't expect that God will adopt the same procedure in your life also. అయితే దేవుడు వారి జీవితంలో వారిని రక్షించడానికి ఏ పద్ధతిని అవలంబించాడో అదే తరహా పద్ధతిని నీ జీవితంలో కూడా అవలంబించాలి అని నువ్వేం ఊహించి ఆశించే అవసరం లేదు. Some are saved by just hearing a simple message. కొంతమంది చూడండి ఊరిగా ఒక చిన్న వర్తమానం విని రక్షించబడ్డారు. Some by reading a tract. కొంతమంది ఒక కరపత్రిక చదవటం వలన Some రక్షించబడ్డారు. are saved when they themselves are reading the Bible. కొంతమంది తాము సొంతగా బైబిల్ చదువుతూ ఉండగా రక్షణ పొందారు. And some others are saved due to the influence of other saved lives. మరి కొంతమంది ఇతరులు రక్షించబడిన వారి జీవిత ప్రభావాన్ని బట్టి రక్షణ పొందారు. Some are saved by hearing a message over radio or hearing a song. కొంతమంది రేడియోలో ఒక వర్తమానం విని ఒక పాట విని రక్షించబడ్డ వాళ్ళు ఉన్నారు. Some are saved because of their healing from severe illness. కొంతమంది తీవ్రమైనటువంటి అనారోగ్యం నుండి వారు స్వస్థత పొందినప్పుడు రక్షించబడ్డారు. So we must be careful in these matters. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. God need not use the same method in everybody's life to call them unto himself. దేవుడు తన వైపుగా పిలుచుకోవడానికి వారిని ఒకే పద్ధతిలో పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. In Philip's case, ఫిలిప్పీ విషయానికి వస్తే it is written that Jesus found Philip. ఇక్కడ రాయబడిన మాట యేసు ఫిలిప్పును కనుగొని Christ sought us and found us. క్రీస్తు మనల్ని వెదికి మనల్ని కనుగొన్నాడు. Even before we made any inquiries of him. మనము మన వైపు నుండి ఆయన గురించి ఏ విచారణ చేయకముందే This truth can be seen throughout the Bible. ఈ సత్యమే బైబిల్ అంతట్లోనూ కనబడుతుంది. When Adam committed sin, ఆదాము పాపం it చేసినప్పుడు is not Adam who went in search of God and for the remedy for his rebellion. చూడండి తాను చేసిన తిరుగుబాటును బట్టి ఆదాము దేవుణ్ణి వెతుకుతూ వెళ్ళే, But it is God who came in search of Adam కానీ దేవుడే ఆదాముని వెతుక్కుంటూ వచ్చాడు. and asked, ఆయన అడిగినాడు, Adam, where are thou? ఆదామా ఎక్కడున్నావు? And God provided the animal for sacrifice and covered them with its skin. బలి అర్పించడానికి దేవుడే ఆ జంతువుని ఏర్పాటు చేసి తన ఆ చర్మంతో వారిని కప్పినాడు. Even in the New Testament, కొత్త నిబంధనలో కూడా John writes in his first epistle in 4:19, యోహాను తన మొదటి పత్రికలో 4:19 రాస్తున్నాడు, He loved us first, not we. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను, మనం కాదు. Now coming to our portion. ఇప్పుడు మన భాగానికి వస్తే Then immediately Philip went to his friend Nathanael and invited him to come to Jesus. వెంటనే ఫిలిప్పు తన స్నేహితుడైన నతానియేలు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. Earlier Andrew brought Peter. అంతకు మునుపు ఆంద్రేయ పేతురుని తీసుకొని వచ్చాడు. Now Philip was bringing Nathanael. ఇప్పుడు ఫిలిప్పు నతానియేలుని తీసుకొని వస్తున్నాడు. Philip, though found Jesus minutes ago, ఫిలిప్పు అప్పుడే కొన్ని క్షణాల ముందే యేసు ప్రభువాన్ని కనుగొన్నప్పటికీ made an attempt to bring others to Jesus. ఇతరులను కూడా యేసు ప్రభు దగ్గర నడిపించడానికి ప్రయత్నాలు చేశాడు. What a noble quality. చూడండి ఆయన ఎంత ఉత్తమమైన లక్షణము. The Samaritan woman, సమరయ స్త్రీ immediately after knowing about Jesus, యేసుని గురించి తెలుసుకున్న వెంటనే ran into the village ఆ గ్రామంలోనికి పరిగెత్తుకొని and పోయింది. brought almost all the villagers to Jesus. దాదాపుగా ఆ గ్రామస్తులందరినీ కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చింది. And from the conversation we understand, అక్కడ ఉన్న ఆ సంభాషణను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. it seems Nathanael is a little bit educated and knew the scriptures. నతానియేలు ఏదో చదువుకున్నవాడుగాను లేఖనాలు ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు. He asked, ఆయన అంటాడు, Can there any good thing come out
out of Nazareth? నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? John 1:46 we can read it. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో చదవచ్చు. And Philip could not answer this question, ఈ ప్రశ్నకి ఫిలిప్ జవాబు చెప్పలేకపోయాడు. but he responded in the best way. అయితే ఇంకా మెరుగైన విధానంలో స్పందిస్తాడు. Do you know what answer Philip has given? ఫిలిప్ ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా? Come and see. వచ్చి చూడరాదా? What a wonderful thing, wonderful answer. ఎంత అద్భుతమైన జవాబు. Oh dear brothers and sisters, ప్రేమైన సహోదరి సహోదరులారా, when we preach the gospel to our classmates, మనతో పాటు చదువుకుంటున్న వారికి, మన క్లాస్మేట్స్ కి సువార్తను maybe to ప్రకటించినప్పుడు, our colleagues or neighbors etc., లేదా మనతో కలిసి ఉద్యోగం చేసుకునేవారు, మన ఇరుగు పొరుగు వారితోనైనా they may ask many questions in a genuine way. వారు చాలా ప్రశ్నలు, యథార్థమైన ప్రశ్నలు అడగవచ్చు. We may not be able to answer many of them. వాటిలో అనేకమైన ప్రశ్నలకి నీవు జవాబు So చెప్పలేకపోవచ్చు. the best thing is to invite them to Jesus. నువ్వు చేయగలిగిన మంచి పని ఏమిటిదంటే యేసు ప్రభు దగ్గరికి వారిని ఆహ్వానించడం, Ask them to come to the church. అనగా మందిరానికి రమ్మని వాళ్ళని అడగాలి. Then God will speak. అప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. When God speaks, దేవుడు మాట్లాడితే they cannot resist. ఇక వారు ఎదిరించలేరు. When Nathanael was coming to Jesus, అప్పుడు నతానియేలు యేసు ప్రభు దగ్గరికి వస్తుండగా Jesus said in 1:47 of John, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట, Behold an Israelite indeed, in whom is no guile. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పారు. After hearing the comments of Jesus, Nathanael wondered at Jesus' comments. యేసు ప్రభు వారు నతానియేలు గురించి చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత నతానియేలు ఆశ్చర్యపోయాడు. Why? ఎందుకు? Here Jesus Christ talked about the outward appearance of Nathanael and inward condition also. ఇక్కడ యేసుక్రీస్తు వారు నతానియేలు యొక్క పై రూపాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఆంతర్య స్థితిని గురించి కూడా చెప్పాడు. ఆయన By his way of dressing etc., one can tell he was an Israelite. తన వస్త్రధారణ చూసి ఎవరైనా ఇతడు ఇశ్రాయేలీయుడు అని చెప్పవచ్చు. And also he was staying in Galilee. అంతేకాదు, గలిలయలో నివాసం ఉంటున్నాడు. But Jesus said అయితే యేసు ప్రభువారు అన్నమాట, that there is no guile in him. ఇతని యందు ఏ కపటమును లేదు. Guile cannot be seen outside. కపటం అనేది బయటకి కనబడేది కాదు. Who can search our heart? మన హృదయాలని పరిశోధించేవారు ఎవరు? Guile relates to our heart and mind. కపటం అనేది మన హృదయము మనస్సునకు చెందినది. From this దీని నుండి we can understand that Jesus knows our outward appearance and inward condition also. యేసు ప్రభువారు మన పై రూపాన్ని, ఆంతర్య స్థితిని కూడా తెలుసుకోగలడు. At those words of Jesus, యేసు ప్రభువారు చెప్పిన ఆ మాటల్లో Nathanael wondered. నతానియేలు అయితే ఆశ్చర్యపోయాడు. And finally we know their conversation in verses 48 to 50. చివరికి 40 నుండి 50 వచనాలు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూడొచ్చు. And Jesus said that, యేసు ప్రభువారు అన్నారు, I saw you when you were under the fig tree before Philip approached you. ఫిలిప్పు నీ యొద్దకు రాక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని. All seeing eyes of Jesus can see you wherever you are. సమస్తమును చూడగలిగినటువంటి ఆ దేవుని యొక్క కనులు నీవు ఎక్కడున్నా నిన్ను చూస్తాయి. I do not know today where you are. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. I am not able to see you. నేనైతే నిన్ను Even చూడలేకపోతున్నాను. your family members cannot see you. నీ కుటుంబస్తులు కూడా నిన్ను I do not know చూడలేకపోవచ్చు. what you are doing. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు. Nobody knows it. ఎవరికి తెలియదు. But the all-seeing eyes of Jesus can see it. Nothing is hidden from his sight. సమస్తమును చూడగలిగినటువంటి దేవుని కనులు, ఆయన కనులకు మరుగనేది ఏదీ లేదు. ఆయన మాత్రం నిన్ను చూడగలడు. He is seeing you. ఆయన నిన్ను చూస్తా You may ఉన్నాడు. be hiding behind the tree like Adam, నీవు కూడా ఆదాము వలె చెట్టు వెనకాల దాచుకొని ఉన్నావేమో, or upon the tree like Zacchaeus, లేదా జక్కయ్య వలె చెట్టు పైన కూర్చున్నావేమో, or దాక్కున్నావేమో, under the tree like Nathanael. లేదా చెట్టు క్రింద ఉన్న నతానియేలు వలె ఉన్నావేమో. Oh, Jesus can see. యేసు ప్రభువారు నిన్ను చూడగలరు. Even now, dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు కూడా wherever you are, God is seeing. నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు చూస్తా He ఉన్నాడు. knows everything about you. నీ గురించి సమస్తము ఆయనకు తెలుసు. Psalmist says in Psalm 139 verses 15 and 16. కీర్తనకారుడు 139వ కీర్తన 15, 16 వచనాల్లో చెప్తున్నాడు. I am reading that portion. ఆ భాగాన్ని నేను చదువుతున్నాను. My substance was not hid from thee when I was made in secret and curiously wrought in the lowest parts of the earth. Thine eyes did see my substance, yet being unperfect. And in thy book all my members were written, which is continuance were fashioned, when as yet there was none of them. Verses 15 and 16. 15, 16 వచనాలు. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను.
Jesus knows all about you. యేసుప్రభు వారికి నీ గురించి సమస్తము అణువు కూడా తెలుసు. Today you are hearing this message means it is his provision. ఈరోజు నీవు ఈ వర్తమానం వినగలుగుతున్నావంటే ఇది దేవుని యొక్క సదుపాయం. He made you to hear this message. ఈ వర్తమానం నువ్వు వినేటట్లు దేవుడు చేసినాడు. Oh, he is calling you today through this message. ఈ వర్తమానం ద్వారా ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. Why can't you come to him? ఈ రోజు ఎందుకు నువ్వు ఆయన చెంతకు Why రాకూడదు? can't you accept him as your savior and Lord? నీకు రక్షకుడుగా ప్రభువుగాను ఎందుకు నువ్వు ఆయనను అంగీకరించకూడదు? If you accept him, ఆయనను గాని నువ్వు అంగీకరిస్తే as per the verse for our meditation today, ఈ రోజు మన ధ్యానం కొరకైన వచనం ప్రకారం you can see greater things than these. వీటికన్నా గొప్ప కార్యంలో నీవు చూస్తావు. Come to Jesus. యేసు చెంతకురా. Jesus is calling you. యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృపగల దేవా, thou art an all-seeing God. దేవా సమస్తమును చూచుచున్న దేవుడు. O Lord, we have not loved thee, but thou hast loved us దేవా first. మేము నిన్ను ప్రేమించిన నీవే మొదట మమ్మలను Even ప్రేమించావు. before the foundation of the world, thou hast loved us. జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మలను ప్రేమించావు. All our days thou hast recorded in thy book. మా దినములన్నీ కూడా నీ గ్రంథంలో నువ్వు లిఖించావు. But in the fullness of time, thou art calling each one of us in different ways. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు మాలో ప్రతి ఒక్కరిని కూడా వేరు వేరు విధానములో ప్రభా మీరు పిలుస్తా ఉన్నారు. We thank thee for the lives of the disciples. ప్రభా శిష్యుల జీవితాన్ని బట్టి మీకు వందనములు. From a poor and ignorant background, thou hast called them and did wonders through their lives and in their lives. ఓ ప్రభా వారి పేదరికమైనటువంటి నాయనా మరి వారు అజ్ఞాన దశలో ఉండగా ఆ చరిత్ర నుండి వారిని నువ్వు పిలుచుకున్నావు. And thou knowest our life. దేవా మా జీవితం ఏంటిదో నీకు తెలుసు. Thou knowest our outward appearance and also in our inward condition. మా బాహ్య స్థితి మా ఆంతర్య స్థితిని కూడా నీవు ఎరిగి ఉన్న దేవుడు. When you know everything about us, what is the difficulty for us to confess our state, because you already knew it. మా గురించి సమస్తమును ఎరిగి ఉండగా ప్రభా మేము మా యొక్క పాపంలో మా స్థితిని ఒప్పుకోవడంలో కష్టం ఏముంది? ఎందుకనగా నీవు సమస్తం ఎరిగి If ఉన్నావు other కదా. people do not know about us, we can hide some of those things. దేవా మా గురించి ఇతరులకి ఒకవేళ తెలియకపోతే వారి నుండి మేము ఏదైనా దాచుకోగలమేమో. Thou knowest everything, thou art seeing everything. అయితే నువ్వు సమస్తం ఎరిగి ఉన్నావు, సమస్తమును చూచుచున్నావు. Help our dear ones, O Lord, to confess their condition. మా ప్రియులైన వారు వారి స్థితిని ఒప్పుకునేటట్లు చేయండి. O Lord, they may see greater things than these in the coming days. దేవా రాబో దినాల్లో వీటికన్నా గొప్ప కార్యాలు వారు చూచుదురుగాక. Help them to make you as their savior and Lord. దేవా మిమ్ములని వారు రక్షకుడుగాను ప్రభువుగాను Oh, అంగీకరించినట్లు in the చేయండి. very first week of this year, O Lord, they may become the children of ఈ God. సంవత్సరం మొదటి వారంలోనే వీరందరూ కూడా నీ ప్రియమైన బిడ్డలవుదురుగాక. Those of us who have already accepted you as our savior, ఇప్పటికే ప్రభా మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరించిన ప్రియులైన వారు help us to understand that thou knowest everything about us, and every day, every moment thou art seeing. మా గురించి సమస్తం ఎరిగి ఉన్నావని, అనుక్షణము ప్రభా మా దినములు ప్రతి దినము ప్రభా నీవు చూచుచున్నావని మేము గ్రహించుదుము గాక. Help us to walk worthy of our calling. దేవా మా పిలుపునకు తగినట్లుగా నడుచుకుందుము గాక. Bless us, O Lord. దేవా మమ్మల్ని ఆశీర్వదించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.